బిగ్ బాస్ సీజన్ 8 లో ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో మరొక ఎలిమినేషన్ జరిగింది. అయితే ఇందులో సర్ప్రైజ్ ఏం లేదు. ముందు నుంచి అనుకున్నట్టుగానే 2 ఎలిమినేషన్స్ అని అనుకున్నాం కదా, అలానే జరిగింది. అందులో భాగంగా సాటర్డే ఎపిసోడ్ లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సండే ఎపిసోడ్ లో అగ్రెషన్ ఈజ్ మై నేచర్ అనే ఆవేశం స్టార్ పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. పృథ్వీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆవేశం స్టార్ అని చెప్పవచ్చు. కానీ పృథ్వీలో చాలా ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. పృథ్వీ చాలా జెన్యూన్ పర్సన్. మాస్క్ ఫేస్ తో అస్సలు ఆడలేదు. తనకు ఏది నచ్చితే అది చేసే రకం. వేరే వాళ్ళు చెప్తే అస్సలు పట్టించుకోడు. మై గేమ్ మై రూల్స్ మై ఓన్ గేమ్ అంటాడు. ఫ్రెండ్షిప్ విషయంలో హౌస్ మొత్తానికి కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. అంత లాయల్ గా ఉన్నాడు నిఖిల్ తో. అతని లాయల్టీకి ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే. ఈ ప్లస్సులన్నిట్లో ఒకే ఒక్క మైనస్ ఏంటి అంటే అతని రౌడీ బిహేవియర్. ఎవరి మీదైనా కోపం వస్తే రౌడీ లాగా వాళ్ళ మీదకు వెళ్ళిపోయి అరుస్తూ ఉంటాడు. కొట్టేసేలాగా మీదకు వెళ్ళిపోతాడు. స్టార్టింగ్ లోనే ఎలిమినేట్ అయి వెళ్ళిపోతాడు అని అందరూ కూడా అనుకున్నాం. కానీ ప్రతిసారి టాస్క్ లో బాగా పర్ఫామ్ చేసి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ఇక వీడి పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి కూడా సర్రున పైకి లేచి సేవ్ అయ్యాడు. అటువంటి పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం హౌస్ కి చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. హౌస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ జనరేటర్ అని చెప్పొచ్చు పృథ్వీ. టీఆర్పీలను కూడా చాలా బాగా లేపాడు తన గొడవలతో. ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే టాస్కుల్లో అతను చాలా బాగా ఆడిన విష్ణుప్రియతో ఉంది ఫ్రెండ్షిపే అని తేల్చి చెప్పడం, హౌస్ లోకి వచ్చిన గెస్ట్లందరూ కూడా వారి మధ్య సాల్వ్ చేయడానికి సార్ట్ అవుట్ చేయడానికి మాట్లాడటం, అందులో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి విడిపోవడం, అలా ఇన్ని రోజులు వీరిద్దరి మధ్య లవ్ యాంగిల్ ఉందని ఆడియన్స్ వీళ్ళకి గుడ్డిగా ఓట్లు వేస్తూ వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య అది లేదని తెలుసుకున్నారో ఇక పృథ్వీకి ఓటింగ్ వేయడం ఆపేశారు. అలా పృథ్వీ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఈ ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ చాలా డిప్రెస్ అయ్యాడు. ఎందుకంటే హౌస్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాడు కాబట్టి. అవినాష్ కి టికెట్ ఫినాలే రాకుండా ఉండుంటే తప్పకుండా అవినాష్ ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ ఏం చేస్తాం, టైం అలా కలిసి వచ్చింది అవినాష్ కి. అసలు పృథ్వీ ఈ వారం ఎలిమినేట్ అవుతాడని మీరు గెస్ చేశారా? బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ ఆట తీరు మీకు ఎలా అనిపించింది? ఒక 2 ముక్కల్లో చెప్పండి. పృథ్వీ ఆడిన ఆట తీరు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా కింద కామెంట్ చేసేయండి.